భాషలు సంస్కృతాలతో నిండి ఉంటుంది. అందరం కలిసి ఉంటేనే భారతదేశం బలంగా ఉంటుంది. పిల్లలారా, దేశాన్ని ప్రేమించండి, గౌరవించండి. భారతదేశం కోసం పోరాడిన వీరులని ఎప్పటికీ మర్చిపోకండి. జై భారత్, జై హింద్. భారత జాతీయ పతాకంలోని 3 రంగుల మేము. నేను కాషాయం. ధైర్యం, త్యాగం, నిస్వార్థిక సేవకు ప్రతీక. దేశం కోసం ధైర్యంగా ఎదుర్కోవాలని స్ఫూర్తినిస్తున్నాను. నేను తెలుపు రంగును. శాంతి, సత్యం, పవిత్రతకు ప్రతీక. మన దేశంలో అందరూ శాంతిగా ఐకమత్యంతో జీవించాలని తెలుపు రంగు సందేశం ఇస్తుంది. నేను ఆకుపచ్చ రంగును. అభివృద్ధి సస్యశ్యామలం, శ్రేయస్సుకు ప్రతీక. మన దేశం సస్యశ్యామలంగా అభివృద్ధి చెందాలని ఆకుపచ్చ రంగు మనకి సందేశం ఇస్తుంది. నా పేరు సుభాష్ చంద్రబోస్. మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను. నేను తెలంగాణ తల్లిని. కోటి రతనాల వీరభూమి అయిన నా గుండెలో బతుకమ్మ పూలు, బోనాల వైభవం, సంక్రాంతి సంబరాలు సదా కలకలగా నడుస్తాయి. నా పచ్చని పొలాలు, నా బిడ్డల నవ్వులే నా నిజమైన ఆభరణాలు. ఎలాంటి రాగద్వేషాలు లేకుండా కులమతాల భేదాలు మరిచి మీరందరూ సుఖశాంతంతో వర్ధిల్లాలని నేను మనసారా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు అనే నా ఆశీర్వాదంతో మీరందరూ మంచిగా చదివి ఉన్నత శిఖరాల్లో ఆదేశించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. సావిత్రిబాయి పూలే అనే నేను ప్రతి మనిషికి, ప్రతి స్త్రీకి చదువును అందిస్తాను. మనిషికి స్వేచ్ఛ, గౌరవం ఇచ్చే శక్తి చదువుకి మాత్రమే ఉంది. స్త్రీ చదువుకుంటే ఆ ఇల్లే కాదు, ఈ సమాజమే మారుతుంది. అజ్ఞానం అనే చీకట్లను పారద్రోలి ప్రతి బిడ్డకు, ప్రతి స్త్రీకి జ్ఞానాన్ని అందించడమే నా ధ్యేయం. జై హింద్. నేను నా ప్రజల మాన ప్రాణ ముఖ్యంగా ఆడవాళ్ళ కోసం ఎంత కష్టాన్ని మీకోసం పనిచేస్తానని ప్రమాణం చేస్తున్నాను. నా తండ్రి గణపతి దేవునికి పుత్ర సంతానం లేదు, అందుకని నన్ను మీ అందరికీ రుద్రదేవునిగా పరిచయం చేశాడు. నేను రాణి అని తెలిసినప్పుడు ఎందుకలా నిలదీస్తున్నారు? నాకు ఎంతో కోపం వచ్చింది. నా ఈ కోపంతో సామంతులు ఎదురు తిరిగారు. నాకు అదో లెక్కన నేను భయపడలేదు, పోరాడాను, వాళ్ళని ఓడించాను. నా ఈ కోపంతో వాళ్ళని ఎప్పుడో ఓడించాను. అప్పుడు మొదలైంది నా అద్భుతమైన ఈ పాలన. నా పాలన ఎలా జరుగుతుంది? నా పాలనలో గొడవన, అది కూడా ఒక నది కోసం. అప్పుడు నేను అన్నాను, ఒకే తల్లి పాలు తాగి పెరిగిన వాళ్ళు అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు అయినప్పుడు ఒకే నది నీళ్లు తాగి బతుకుతున్న వాళ్ళం అన్నదమ్ముళ్ళం, అక్క చెల్లెలం కామా కాలేమా? నా ఈ మాటలతో ఎంతో మంది కలిశారు. ఎన్నో రాజ్యాలు కలిసి సుఖ సంతోషాలతో జీవిస్తున్నాయి. జై హింద్. పక్కన సారమ్మదేవి. నెక్స్ట్ నేను రుద్రమ్మదేవిని. నా కాకతీయ రాజ్యానికి చెందిన వీర రాణిని. నా తండ్రి గణపతి దేవుడు. నేను చిన్నప్పటి నుంచే ధైర్యం, గుర్రపు స్వారీ, యుద్ధ విద్యను నేర్చుకున్నాను. కానీ ఒక మహిళా రాజ్యాన్ని పాలించడం అంటే అంత సులభం కాదు. నా ప్రజలే నా బలం. వారి సంక్షేమం కోసం ఎన్నోసార్లు కృషి చేశాను. నా రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఎన్నో యుద్ధాలు చేశాను. నేను ఒక స్త్రీని మాత్రమే కాదు, నా కాకతీయ రాజ్యానికి రాణిని. నా ప్రజల కోసం ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధమైన వీర రాణిని. ధైర్యం ఉంటే ఎటువంటి కష్టాన్నైనా చేయించుకుంటాను. నా దేశం, నా ప్రజలు, నా రాజ్యం, ఇవే నాకు అన్ని. జై హింద్, జై తెలుగు తల్లి. రుద్రమదేవి వేషధారణలో నిరూపించింది. జై హింద్, జై తెలుగు తల్లి. అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన నేలను, మన భాషను మనమే కాపాడుకుందాం. తెలంగాణ అభివృద్ధి కోసం మనమే పోరాడదాం. జై హింద్, జై తెలంగాణ. మనిచింది. My name is Mahatma Gandhi. People loudly call me Babu. My message is simple. Always speak truth. Thank you. My name is Bhagat Singh. I am proud today. Thank you. తర్వాత చాచా నెహ్రూ
భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి పంచశూల సూత్రాలను ఏర్పాటు చేసి దేశ అభివృద్ధికి పాటు. My name is Chacha Nehru. Children call me the Jawaharlal Nehru. Children are the future of our country. Study well and become good citizens. I love children very much. Their smile give me hope for a brighter India. Let us love our country there and work together for a better India. Jai Hind. Good morning everyone. I am Bharata Mata. I am mother of India. I am Shilpa Puja. Always are my children. I always have the national flag in my hand. Many of my children have sacrificed their lives to save me from the British rule. I want all of you to be united and make me proud. Vande Mataram, Vande Mataram. Jai Hind, Jai Bharat. దేశానికి వెన్నెముక దేశానికి వెన్నెముక. రైతే రాజు, రైతు దేశానికి వెన్నెముక. అతడ సత్యమేవ జయతే. జయతే. నెక్స్ట్ జయత్రి సిద్ధంగా ఉండమ్మా. నేను మీ భరతమాతను, అంటే భారతదేశానికి మాతృదేవత అని అర్థం. నేను ఎప్పుడు జాతీయ జెండాను ధరిస్తాను. 1905వ సంవత్సరంలో స్వదేశీ ఉద్యోగ సమయంలో రవీంద్రనాథ్ ఠాగూర్ మొదటిసారిగా భరతమాతను చిత్రించారు. భారతదేశం. నేను ఝాన్సీకి రాణి. నేను మీ టీచర్ని. నేను మీకు విద్యను బోధిస్తాను. నేను మీ ఇందిరా గాంధీని. గరీబీ హటావో దేశ్ కో బచావో. ఒరేయ్